నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలో ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. నామినేటెడ్ నజరానా 20 కార్పొరేషన్ల చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్ నియామకం. 7 కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు అవకాశం. అంకిత భావం, విధేయతలకు పెద్దపీట. పార్టీ గీత దాటిన వారికి సముచిత గౌరవం. మిత్రపక్షాలు జనసేన, భాజపా నేతలకు పదవులు. వర్సిటీల్లో పోస్టులకు భర్తీకి కొత్త ప్రకటనలు. విశ్వవిద్యాలయానికి ఒకే చట్టం కింద కరిక్యులం మార్పునకు నిపుణులతో ప్రత్యేక కమిటీ. పీపీపీ విధానంలో కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం ఏర్పాటు. వర్సిటీల ర్యాంకింగ్ మెరుదలకు అధ్యయన ప్రణాళిక. ఉన్నత విద్యా సమీక్షలో సీఎం. సనాతక ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు. జగన్ నియమించిన ద్వితీయ బోర్డులోనే లోపాలు. దుర్గమ్మ సన్నిలో ప్రాయశ్చిత్త దీక్షలో ఉప ముఖ్యమంత్రి. తిరుమల లడ్డు అపవిత్రతపై వైకాపా నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడడం సరికాదు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేదా జరిగిన లోపాలని బాధ్యత తీసుకుని విచారణ అంగీకరించాలి. అంతేగాని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్లీ, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై విచారణ. వైకాపాలో 3వ వికెట్. రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా. వైకాపాలో 3వ వికెట్ పడింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవి రాజీనామా చేశారు. రాజీనామా పత్రం రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ వైకాపా అధినేత వైఎస్ జగన్కు పంపారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో ఆయన స్థానం ఖాళీ అయినట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ మంగళవారం బులెటిన్లో విడుదల చేశారు. ఇప్పటికే మహిదేవి వెంకటరమణ బిద్దమస్థానంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రాజ్యసభలో వైకాపా 3 స్థానాలు కోల్పోయింది. ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికైన మరో సభ్యుడు కూడా రాజీనామాకు దాదాపు సిద్ధమయ్యారని తెలిసింది. వారం 10 రోజుల్లోనే ఆయన రాజీనామా కూడా ఉండొచ్చంటున్నారు. బీసీ కార్డు వాడేందుకు తెలంగాణ నుంచి దిగుమతికి. బీసీ జనార్దనుడు కూడిన తనను తాను చూపించుకునే క్రమంలో అప్పటికి ముఖ్యమంత్రి జగన్ ఆర్ కృష్ణయ్యను తెలంగాణ నుంచి ఆగమేఘాల మీద తీసుకొచ్చి మరి 2002లో రాజ్యసభకు టికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ పార్టీకి ఎవరూ బీసీలే దొరకలేదన్నట్టుగా ఆర్ కృష్ణయ్యను పిలిచి టికెట్ ఇవ్వడానికి అప్పట్లో వైకాపా నేతలు అంతర్గతంగా వ్యతిరేకించారు. బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన కృష్ణయ్యకి టికెట్ ఇస్తే ఆ వర్గంలో తనకు రాజకీయంగా మైలేజ్ వస్తుందని భావించిన జగన్ తాను అనుకున్నట్లే కృష్ణయ్యకి రాజ్యసభకు పంపారు. రాజ్యసభలో వైకాపా రివర్స్ గేర్. రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు కైవసం చేసుకుని 6 నెలల్లోనే వైకాపా అడుగులు రివర్స్లో పడుతున్నాయి. 2019 ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 2020, 2022, 2024 ఏప్రిల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు కలిపి మొత్తం 11 స్థానాలు దక్కించుకుంది. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైకాపా ఘోర ప్రభావం పాలైంది. ఆ తర్వాత 100 రోజుల్లోనే జగన్ పార్టీ రాజ్యసభ 3 స్థానాలు కోల్పోయింది. మరొక ఈ వారం 10 రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉందంటున్న వ్యాపార రంగంలో నుంచి వచ్చిన మరో 3 సభ్యులు కూడా వైకాపా గుడివై చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. వీరిలో ఒకరిని ఆపేందుకు వైకాపా పెద్దలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జే బ్రాండ్ కుంభకోణంపై సిఐడి కేసు. నాటి ప్రభుత్వ పెద్ద బినామీ పేర్లతో మద్యం కంపెనీలు ఏర్పాటు. ఆ నాసిరకం మద్యానికి అడ్డగోలుగా అనుమతులు. ప్రాథమిక విచారణలో తేల్చిన సిఐడి. ప్రజల ప్రాణానంగా పెడుతూ జగన్ హయాంలో తీసుకొచ్చిన జే బ్రాండ్ మద్యం కుంభకోణంపై సిఐడి తాజాగా మరో కేసు నమోదు చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు, కోటీరులు, ముఖ్య వ్యక్తుల బినామీ పేరిట మద్యం కంపెనీలు ఏర్పాటు చేసి ఊరు పేరు లేని నాసిరకమైన బ్రాండ్ల మద్యం తయారు చేయించారని ప్రాథమిక విచారణ గుర్తించారు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ జే బ్రాండ్లన్నింటినీ అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఆయా మద్యం సరఫరా కంపెనీలకు అత్యధిక సరఫరా ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వాటిని చెల్లించే బేసిక్ ప్రైస్ పెంచేసి అక్రమాలు తెరలేపినట్టు గుర్తించింది. ఈ వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అయితే ఈ కేసులో ఎవరెవరు నిందితులు, ఏ సెక్షన్ల కింద పెట్టారన్న వివరాలు వెల్లడి కాలేదు. 2019 కంటే ముందే రాష్ట్రంలో లభించిన ప్రాచుర్యం పొందిన మద్య బ్రాండ్లన్నీ వైకాపా హయాంలో కనుమరుగు చేశారు. గత 5 ఏళ్లలో కేవలం జే బ్రాండ్ మద్యం మాత్రమే విక్రయించారు. వీటన్నిటిపై సిఐడి కేసు పెట్టింది. బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో విస్తృత సోదాలు. గత ఉత్తరాయంలో అక్రమాలు మూల కేంద్రంగా మారిన విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సిఐడి అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి సోదాలు ప్రారంభించారు. రాత్రంతా తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్ ఇక చిప్ నగరం. మైక్రోచిప్ తయారీకి ప్రయోగాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పరిశోధన. మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం. శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి. శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య 54 నియమితులయ్యారు. దేశ అధ్యక్షుడు అనుర్ కుమార్ దినసనాయక్ మంగళవారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పులో భాగంగా దినేష్ గుణవర్ధన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో హక్కుల కార్యకర్త, విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు హరిణి అమరసూర్యను తర్వాతి ప్రధాని దేశ అధ్యక్షుడు దినసనాయక్ నియమించారు. మరోవైపు శ్రీలంక పార్లమెంట్ రద్దు చేస్తూ అధ్యక్షుడు దినసనాయక్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నవంబర్ 14 పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మాకేం తెలియదు, మీకెందుకు చెప్పాలి? దేవినేని తలసేలా వింత వాదనలు. పోలీసులకి ఎదురు ప్రశ్నలు. దర్యాప్తును సహకరించడం లేదని విచారణ అధికారి. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ తలశీల రఘురాం. ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ విచారణకు సహకరించడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు విచారణకు సహకరిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పి అరెస్టు నుంచి ఉపశమనం పొందిన వీరి దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని తెలిపింది. మంగళవారం వీరిని మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారించారు. కొత్తగా ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. ఫోన్లు స్వాధీనం చేయాలని కోరితే ససేమిరా అని
నిందితులు కోర్టు ఏదో ఫంక్షన్‌కి వచ్చానంటున్న దేవినేని అవినాష్. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిలో తనకు సంబంధం లేదని, ఆ రోజు ఆ కార్యాలయం వైపు రాలేదని చెప్పారు. విజయవాడ తూర్పు సనగర్ దేవినేని అవినాష్ ఎదుట పోలీసులు సాంకేతిక ఆధారాలు ఉంచగా నీళ్లు నమిలారు. తాను ఆ రోజు ఆ ప్రాంతంలో ఏదో శుభకార్యం ఉండి వచ్చినట్టు ఉందని, అది గుర్తులేదని చెప్పారు. అయితే ఈ కేసు ఇప్పటికే అరెస్ట్ అయిన ఆయన అనుచరులు మాత్రం తాము అవినాష్ ఆదేశాల మేరకే వైపాక కేంద్ర కార్యాలయానికి చేరుకున్నామని విచారణలో వెల్లడించారు. ఈ నిషేధంలో పోలీసులు 11 ప్రశ్నలు సంధించగా కొన్నింటికి తెలియదని, మరికొన్నింటికి అస్పష్టంగా సమాధానమిచ్చారు. దర్యాప్తునకు ఫోన్ అప్పగించాలని కోరితే ఇది ఏడాది క్రితమే తీసుకున్నానని చెప్పినట్టు తెలిసింది. గతంలో ఫోన్ ఏమైందన్న ప్రశ్నకు తాను తరచూ ఫోన్లు మారుస్తానని, ఎప్పటికప్పుడు కొత్తవి వాడడం అలవాటని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా వచ్చిన ఐఫోన్ 16 ప్రో తీసుకోవాలనుకున్నా దాన్ని విచారణకు అప్పగించమంటారేమో అని ఇంకా తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఏమడిగినా తెలీదంటున్నారు. నిందితులు దర్యాప్తు సహకరించడం లేదు. ఫోన్లు అప్పగించాలని కోరితే ఇవ్వలేదు. ఏమడినా మర్చిపోయాం, తెలియదు, గుర్తులేదు, మీకెందుకు చెప్పాలి అంటున్నారు. నిందితుల నుంచి ఎలాంటి సమాచారం లభ్యం కావడం లేదు. ఈ అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. రాములవారి రథానికి నిప్పు. అనంతపురం జిల్లా హన్కన్హాల్లో దుండగుల దుశ్చర్య. సమగ్ర దర్యాప్తుకు సీఎం చంద్రబాబు ఆదేశం. పోలీసుల అదుపులో 3 అనుమానితులు. వర్గ వివాదాలతోనే 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, హనుమంతరెడ్డి, గోపాల్రెడ్డి, రామాంజనేయుడు సోదరులు 20 లక్షలకు వచ్చేసి రథం చేయించారు. గ్రామంలో అది నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న మరో వర్గానికి ఇది నచ్చక శ్రీరామనవమి ఉత్సవాలకు దూరంగా ఉన్నట్టు పోలీసులు దర్యాప్తు జరిగింది. రథం చేయించిన వర్గం గ్రామస్తులు మన్ననలు పొందుతున్నందుకు అక్కసుతో మరో వర్గం ఈ దుశ్చర్య ఒడిగట్టినట్టు తెలిసింది. అంచనాకు వచ్చారు. 3 కీలక అనుమతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు తేలిన వివరాలు ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు ఎస్పీ తెలిపారు. సీఐ సత్యనారాయణ బెయిల్ పిటిషన్పై విచారణ. కౌంటర్ వేయాలని ఇరుపక్షాల హైకోర్టు ఆదేశం. విచారణ అక్టోబర్ 1కి వాయిదా. జత్వాని కేసులో కాంతిరాణ సత్యనారాయణ అరెస్టు తొందరపాటు చర్చలు వద్దని వెల్లడి. ఒక వినతితో 950 కోట్ల ప్రాజెక్టు కట్టబెట్టేశారు. నాటి సీఎం జగన్ అప్పటి ఎమ్మెల్యే తోపుదొత్తి అభ్యర్థన ఆగమేఘాలకు సంబంధించిన నాటి సీఎంఓ రాక్రిట్ ఇన్ఫ్రా టెండర్ లేకుండానే జగనన్న ఇల్లు నిర్మాణం అప్పగింత. విజయపాల్కు హైకోర్టు ఎదురుదెబ్బ. బలరాం హింసించిన కేసులో సిఐడి విశ్రాంత అధికారి బెయిల్ పిటిషన్ కొట్టివేత. విజయపాల్పై ఆరోపణలు తీవ్రమైనవి. ఆయనను విచారించడం చాలా అవసరం. హైకోర్టు స్పష్టీకరణ. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత విలువైందో వాటికి ముప్పు ఉందని పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులకు ఫిర్యాదు చేస్తే ఆ హక్కులు రక్షించడం సంబంధించి దర్యాప్తు అధికారి బాధ్యత మరింత పెరుగుతుంది. పౌరుల చట్ట ఉల్లంఘన పాల్పడకుండా చూడడం ఎంత ముఖ్యమో అదే సమయంలో వారి స్వేచ్ఛ జీవితానికి ముప్పు వాటిల్లేలా అధికారం నిర్లక్ష్యించకూడదు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడడమే కోర్టుకు అంతా ముఖ్యం. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పౌరుల జీవన స్వేచ్ఛను హరించేలా విధులు నిర్వహించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదు. బెంగళూరు నుంచి జగన్ రాక విజయవాడ విమానాశ్రయంలో భారీ భద్రత. ఎన్ఆర్ఐ కోట మోసం, డబ్బులు దండుకుంటే ఎత్తుగడ్డ. సుప్రీంకోర్టు వైద్య కళాశాల ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత. కర్ణాటక సీఎం షాక్. ముడా స్కామ్లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్రం హైకోర్టు ఓకే. గవర్నర్ అనుమతితో సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేత. సిద్ధు రాజీనామాకు బీజేపీ డిమాండ్. నేడు కాంగ్రెస్ శాసనసభ సమావేశం. హైకోర్టు తీర్పై సుప్రీంకోర్టులో సవాళ్లు. జగన్ వల్లే ఆ నష్టం. పోలవరానికి ఆయన జమానాల్లోనే ప్రధాన సమస్యలు. 2019-20లో వచ్చిన వరదలకే దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో భారీ గుంతలు. తేల్చెప్పిన అంతర్జాతీయ నిపుణులు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఉద్వాసన. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలో ఉన్న ఫక్కు వైపాక కార్యకర్తలా వ్యవహరించారు. ఆమె అధికారులు కార్యాలయాన్ని ఛాంబర్ సీజ్ చేస్తూ నిర్ణయం. మహిళా శిశు సంక్షేమ శాఖ మెమో. 20 కార్పొరేషన్ నామినేట్ పదవులు భర్తీ. బడుగులకు పెద్దపీట. అసెంబ్లీ సీట్ త్యాగం చేసిన 8 మందికి అవకాశం. ఏపీఐఐసీ చైర్మన్గా ఉండి రామరాజు. మాజీ ఎంపీ కొనకలకు ఆర్టీసీ. నిర్మెల్ల డోల్ ఇన్ఛార్జ్ కీలక పోస్టులు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అబ్దుల్ అజీజ్కు. లోకేష్ బాధ్యతలు. వాలంటీర్ కన్వీనర్గా పనిచేసిన రవినాయుడికి శాప్ బాధ్యతలు. టూరిజం కార్పొరేషన్ నూకసాని బాలాజీకి. పనిచేసే వారికి ప్రధానం ఇస్తూ పదవులు భర్తీ. యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు అవకాశం. ఆ పాపం బోర్డే. గల్లీకి దించి నెయ్యి కల్తీకి దారి. చిన్న చితక వ్యాపారులు సైతం నెయ్యి అందించేలా అడ్డగోలుగా తీర్మానాలు. అనుభవం, సామర్థ్యం, నాణ్యత, టర్నోవర్ నిబంధనలన్నీ సడలింపు. అధికారంలోకి వచ్చి రాగానే తిరుమల నెయ్యిపైనే వైసీపీ కన్ను. తమ వారి కోసం రివర్స్ టెండర్లు. కొనుగోలు నిబంధనలు మార్చేసిన వైవి సుబ్బారెడ్డి పాలక మండలి. జే గ్యాంగ్ ఆటకట్టు. బలంగా బిగుస్తున్న సిఐడి ఉచ్చు. నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తు ముందడుగు. ఏపీ విజిలెన్స్ కార్యాలయంలో తనిఖీలు. మాజీ ఎండీ వాసుదేవ్ గది తెరిచిన అధికారులు. మద్యం కేసులో కీలక ఆధారాల సేకరణ. మద్యం తయారీ కంపెనీ ఎవరి చేతుల్లో నాడు బలవంతంగా వెళ్లాయని తేల్చిన వైనం. తాజాగా సాక్ష్యాధారాల్లో కొత్త కేసు నమోదు. తాడేపల్లి దోపిడీ భాగోతం త్వరలో వెలుగులోకి. గురుకులాల ఘోష. గత 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం. ఇప్పటికైనా పరిస్థితి మారేనా? దయనీయంగా పిల్లల మెను. కలుషిత ఆహారంతో ఇబ్బందులు. మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం. వేధిస్తున్న టీచర్ల కొరత. పర్యవేక్షణ నిల్. తగ్గిన అడ్మిషన్లు. ఫలితాలు అంతంతే. సంక్షేమ హాస్టల్లో మరీ అధ్వానం. ప్రక్షాళన చేయాలని తల్లిదండ్రులు. థ్యాంక్ యూ.